విఘ్నేశ కలిసి చోట చెప్పి వికన్న కుందే రూపం లేస్తే వికన్నా లేడు రూపం పంత వికన్నా పావులాది పరవడేరా మరి నడచిన విఘ్నేశుడనంతి రూపమేరో విఘ్నేశుడు ఈ పల్లె జడల పార్వతీ వరకుమార పదవేశనార్థి ఔరా శరణ శరణమాయంబారాని శంభారాని శరణదుడు కన్నా తల్లి యాదవరాని గంగా భవాని శరణమాయంబారాని శంభారాని గంగా భవాని శరణదుడు కన్నా తల్లి గంగారావమ్మ దేవి మాయమ్మ గంగడెన్ను ఒడియాడి గనడు వారమ్మ గనడగల్ల మట్టేవాడ గంగాసలి కాడే కాటామరాజు మీరు మేలాయి గంగా మేలాయి గంగా మేలాయి రమ్మ మేలగల్లాయి మలవాడ పాలాయి రమ్మ బలవాయి గంగా పగలు పోయేరు పాలేరు దాటినాక బాబా బలగాము అమ్మ గారి బలగాము శరణమాయమ్మారాని శక్తి ఎల్లమ్మ శక్తి ఎల్లమ్మ శివుని బిడ్డారు రేణు పెల్లమ్మ గంగాని శరణేతి గడి ఆగమమ్మ మరి గంగా గంగా అంటే గంగడం తెలవాలే గంగతోటి ఫలితం ఏమిటున్నది గంగా కలుసని ఉంటుంది వర్షాలు పడుతూనే ఉంటుంది వర్షాలు పడుతూనే అనుగా పంటలు పండుతున్నాయేనా అందుకొరకు దేవదానవ మానవ యోధాని యోధ సంవత్సర ఆచరవాణి కోట్లకు నీరే ప్రాణాధారమే గంగ మర్యాద మర్యాదలు ఉండగలనాడు ఆపుజలవాడు అవతార పురుషుడు పుట్టుజలవాడు పూర్వాణి యోగి పార్వతమ్మ కొడుకు పరమాత్ముడు ఈశ్వర కుమారుడు ఇక్కడ దినకుడు శంకరుడు కుమారుడు చెన్నలేని చిన్న పర్వతాల మల్లికార్జున స్వామి దేవదేవుడు మల్లయ్య దేవుడు మల్లయ్య దేవదేవుడు మల్లయ్య దేవుడు మల్లయ్య పార్వతమ్మ పుత్రుడు పరమాత్ముడాట లాగపిడిగంటే సాధన పాలలింగం 3 పుట్ల గజ్జలాగు 30 వేల గోల భగవంతుడు మల్లికార్జున స్వామి ఈరన్న మల్లన్న రమ్మ అన్నదమ్ములు పూర్వకాలమందర నాడు శంబల పుట్టిడు శలవీర భద్రుడు మారు శంబల పుట్టిడు గుడ్డు మైలాలింగం ముట్టు మల్లికార్జున స్వామి బంతి చేసి అన్నాడు వీరభద్రుడు చేతులు పెట్టిండు కుమార వీరభద్ర అన్నది మల్లయ్య తోటి భద్రాడమన్నరాట బంధులాడ వట్టి రమ్మ అన్న చేతి బంతైనా తమ్ముడు కొట్టేనా వల్లయ్య అదిగో చిన్న కుండల బండ మీద వీరభద్రుడు శ్రీశైల శిఖరం మీద మల్లయ్య ఉండి ప్రకారంగా బంధులాడిందన్న తమ్ముడు ఇట్లా ఏడాది 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు గడవటి గురుడా గురుడారు అల్లయ్య 5 ఏళ్ళ మధ్యమైంది బంతి చేత పట్టిండు ఎన్ని రోజులు నాన్న బంతి కొడతాడు నేను ఎన్ని రోజులు మారు బంతి అందియాలి పెరగంగానేమో అన్నదమ్ములు అంటారు పెరగంగానేమో పాలి వాళ్ళు అంటారు నాన్న దగ్గర వెళ్ళిపోయి నేను బంతి కొడతానని అడుగుతున్న మల్లయ్య దగ్గర వచ్చినాడే అన్నయ్య వీరభద్ర మరి 5 ఏళ్ల మధ్య అవుతుంది ఒక్కనాడు నేను బంతి కొడతానన్నాడు భగవంతుడు మల్లికార్జున స్వామి వీరభద్రుడు అన్నాడు ఆట తమ్ముడా మల్లయ్య నీ రెక్క ముద్ర లేదు నీ బొక్క ముద్ర లేదు బంతి నాపలేవు నీ దగ్గర శౌర్యం లేదన్నాడు కాసుము కట్టలే చుట్టాలన్నాడు ఎలా బంతి కొట్టినోడన్న కావాలి లేకుండా నా ప్రాణమన్న పోవాలి అన్నమాట శివరు పెడతలేడు మల్లయ్యో మల్లయ్య నేను బంతి కొడుతున్నాను బంతి చేత పట్టుకొని శ్రీశైల శిఖరం పోయిండు ఎడమ చేత బంతి పట్టిండు కుడి చేత దెబ్బ కొట్టిండాట అని పల్లి కొట్టినప్పుడే
కన్ను కొట్టుకుంది బసవదేవుని కొమ్ము ఎగరగొట్టుకొని బంతి మతిమయోపట్నం మక్క లోపల పడ్డదాట మక్క లోపల హల్ది పీర్ సాహెబ్ గోరు మీద పడ్డది ఎలనాడు బంతి వలిగింది గోరి వలిగింది అటువంటి ఇత్తులేని పంటది వినాలు దినుసులు పుట్టినవి భగవంతుడు మల్లయ్య చూసిండు నా అన్న మీద మొన్న పోయి ఒక్కనాడు బంతి కొడితే మారు బంతి అంది ఇకపాయ అన్న దగ్గర వెళ్ళిపోయి అడదనంట వీరభద్రుని దగ్గర అయిన వచ్చినాడే మల్లయ్యో అయ్యయ్య నాయన్న భద్రుడా నాయన్న వీరభద్ర వీరభద్ర అలిబాగ చూపినవురా నాయన్నో అన్నయ్య బంతి ఏదన్నా తమ్ముడా మల్లయ్య నువ్వు బంతి కొట్టు నువ్వు నీ దగ్గర లేదు బంతి నా దగ్గర లేదు మరి పరాయి పట్నం పోయింది ఇక మనం బంతి మనకు దొరకబోదు రెండు రోజులకున్న నారు పోసినోడు నీరు పోయాలి కళ్ళు ఓడగొట్టిన దేవుడు ఇల్లు చూపియాలి మన నాయన జంగమయ్య దగ్గర వెళ్ళిపోదని వాళ్ళు ఇద్దరన్నాదమ్ములు వీరభద్రుడు అక్కడ వెళ్ళిపోయి కళ మూడు పాడల కాడ మల్ల ఇరు కాడ వాడ కొట్టినాడు మల్లయ్య నాయనా దేవదంగమయ్యా నాన్న మీద మన్నవయ్య ఆడిదాని భ్రమల వెళ్ళిపోయనాయ్యో ఈ మూడు బాటల కాడ ఏ ధారణమో వారు నాకు కైలాసం ఎట్లా దొరకాలి నాకు వరకలు సుక్కలకు సక్కలు సునివానుకుండు అక్కడ ఉన్నది నాడు ఈ భూమి మీద ఉంటే ఏ మృగము నా ప్రాణం తీస్తుందని ఎరుయ గుండెక్కిండు గుండు మీద కూర్చున్నాడు మల్లయ్య ఆయన జంగమయ్య నేను ఏ దారిలో పోవాలి మునక చెట్టు కిందకెళ్ళి 300 దొవ్వలున్నాయి ఎలనాడు ఎలక చెట్టు కిందకెళ్ళి 800 దొవ్వలున్నాయి కైలాసము దారి ఎట్లా దొరకాలంటే లింగాల చెల్ల తీసిండు ముఖమట్టు పెట్టినాడు మల్లయ్యో ముఖమట్టు పెట్టినాడే దేవదేవుడు నరిగన్న కన్న తండ్రి మా నాయనో నాయనార జంగమయ్య శివశంకర నీ గుడి గుండాలుగాను జంగమయ్యో తోడబుట్ట అన్న ఉంటే వీరభద్రుడు ఆడిదాని భ్రమలల్లా ఎల్లిపాయే అడివమ్మ పాలు కూడా వేసినాడు ఆత్మలేని ఊరుకు ఓరాదు అంటారే పట్టుకొని కూడా ఎడవరాదంటారు నాకు కైలాసం ఎట్ల వద్దు మా నాయన వలవోలా మల్లయ్య వలపయ్య పట్టెనమ్మా దేవదేవుడే కరణ కన్నీరునమ్మ మల్లయ్యది కాలుడైతే ఉన్నదమ్మా అడవిలోన కన్నీరునమ్మ మల్లయ్యది వడలైపోతుంది దేవుడు దేవదేవుడు జంగమయ్యో పిల్లలకు దేవుడా ఒక్క రాతరాయనమ్మా
నేను కైలాసం ఎట్లా రావాలి నాయనో? కారణ కన్నీరు కారణం అయితే ఉంది, ఒలిపిన కన్నీరు వడదలైతుంది, చిల్లిన కన్నీరు శివనందనాల కోట మీద పడుతుంది రాయ్యా. ఎందుకున్న కైలాసం లోపల కదిలి కదలు వంటల నాడిన అందరూ లెంకలు కొట్టి నాగలను పూస కొడుతున్నాయి. కొండ లోపల ఏగని గంటలు ఏగుతున్నాయి, మోగని గంటలు మోగుతా ఉన్నాయా. పరమేశ్వరుడు కళ్ళవార చూసి వర్షం ఎక్కడికి వెళ్ళి వచ్చింది, ఎవరికి ఏర్పాటు చేసిందాట. కంటి కాడి కలియమంత కళ్ళ కూడా వాటి పరమేశ్వరుడు చిన్నవాడు దేవుడమ్మ రాజు వల్లయ్యో, చిన్నవాడు దేవుడమ్మ రాజు వల్లయ్యో, వల్లయ్య కన్నీరుడమ్మ రామరామ, వల్లయ్య కన్నీరుడమ్మ రామరామ, వల్లయ్య కన్నీరుని ఏర్పాటు చేసిన పరమేశ్వరుడు. కొడుకు మల్లయ్య దగ్గర వెళ్ళిపోతే కైలాసం రోజుకొస్తే కాళ్ళు కట్టి బొగ్గులు ఎత్తాడనుకోని. మరి ఇలనాడు మల్లయ్యకు పెళ్లి మీద ప్రేమను ముట్టియాలి, లగ్గాల మీద పుట్టి ముట్టియాలంటే రేణుకా ఎల్లమ్మ రావాలి, ఎరక చెప్పాలి. ఆనాడు ఎల్లమ్మ దేవి ఇలనాడు సత్యానమూలం రహస్యం చెప్పన్నాడు. నాయనా సంగమయ్య నీరు మా తాటమని పెరుగుడు లేస్తేనేమో కైలాసం వస్తా నాగ వెళ్ళి కొరకు లేకుండా రానని శాపం పెట్టింది. ఎల్లమ్మ దగ్గర పోవాలంటే ఏ దేవుని నిలవాలి, ఎవరు పోతారని 33 వర దేవాల దేవులు వెలిసిండు శంకరుడయ్యా. కుమారాల నాడు వెలిగిన విఘ్నేశ తొండముని ఏకదంతము తోరము భజవి మెండుగ మోగు గజ్జలు మెల్లలు చూపులు మందహాసము కొండకు పుంజ రూపమున కోరిన విద్యలకెల్ల నొద్దవై రావయ్యగా కన్నా కొడుక విఘ్నేశ, రావయ్య కన్నా కొడుక విఘ్నేశ, విఘ్నేశ్వరుని కళ్ళ చూసినాడాట. శంకరుని దగ్గరైనా వచ్చినాడు, అయ్యా శంకరుని దగ్గర అంటూ రమ్మన్న కారణం ఏమిటి నాయన రంగమయ్య? మరి పాలివాడు కొట్టిండా, పగవాడు కొట్టిండా, దుష్టు కొట్టిండా, దుష్మాను కొట్టిండా అన్నడాట. సంగమదేవరా ఎందుకొరకు పిలిచినవు నాయనో? ఎందుకొరకు రమ్మన్నావు తండ్రి? కుమారా విఘ్నేశ, అదిగో మట్టెడు వారు నీ యొక్క రేణుకా ఎల్లమ్మ దేవున్నది. నా మాట మీద ఎన్ననాడు మట్టెడు వారం పోవాలి, రేణుకా ఎల్లమ్మ దగ్గర పోవాలి. కన్న తల్లి పార్వతమ్మది బండికి రెయ్యాలి, ముక్కుపోవు లోపల ముక్షం పోయింది, దేవతలకు దొరకలేదు. ఎల్లమ్మ దేవి నువ్వు ఎరక చెప్పాలని ఎల్లమ్మతోటి చెప్పాలి. రేణుకాదేవి వస్తమండగా నాడవి లోపల సుదిమానుషిల ఉన్నది సినకాడ మల్లయ్య దగ్గర ఎల్లమ్మ నాగమేసి రమ్మన్నాడే. పర్వాలేదన్నాడు విఘ్నేశుడు తండ్రి మాట మీదకెళ్ళి నాడు పాటకు బద్దాలు పూట సదులు తీసుకొని వచ్చినాడే. ఎల్లమ్మల నాడు విఘ్నేశుని వేడుకున్నది ఎదుకున్నది ఎల్లమ్మ తోడు చెప్పిండు అక్క ఎల్లమ్మ దేవి. మరి కైలాసం లోపల పార్వతమ్మ బండికి ఇరవై ముక్కు లోపల ముక్షమ్మని చెప్పిండు. ఎల్లమ్మ వేషము కట్టుకుని రమ్మని ఎప్పుడైతే విఘ్నేశుడు ఎల్లమ్మ తోడు చెప్పిండు. మహాంబాయి తల్లి మహాదేవరాణి శముని ఇల్లాని సూచకి శాంబై మహిశాస్త్రమర్దన దుర్బిని కొల్లాపుర వలయాంకర ఎల్లమ్మ దేవత. ఎక్కుమల నాడుగలింకనేమి ఆపదొచ్చినప్పుడు ఆదుకోని తల్లిదండ్రులు ఉండేందుకు లేకెందుకంటారు.
కామది వచ్చింది నేను వెళ్ళిపోతానని ఎల్లమ్మ మా అన్న గవ్వలు పోసింది మలిపింది పుట్టి అక్కడి గవ్వలు పోసింది ఎల్లింది పుట్టి పుట్టి లోపల కావలి పెట్టింది నల్ల జీర కట్టి నడుపు కొట్టాలం పెట్టింది కిలకాయ గుంటల్ని కిల్ల బౌడీక చంపన చీర గంగకాడు తప్పు పెట్టింది అమ్మవారు అలనాడు తలసినప్పుడు బండాలు తీసింది తరతి మీద పోసింది 7,000 7 వాళ్ళ 10,000 పంబాల వాళ్ళ 6,000 60,000 వాళ్ళు వేసుకున్నదాట ఆ జోడప్పుడు జోడు రేణుకా ఎల్లమ్మ దేవతే కాలిగదలియమ్మో మా ఊరాలెల్లమ్మ గద్దెగదలియమ్మ వయ్యార వలకంగా రెండేసిన పూలు ఇద్దరు శివసత్తులు దుఃఖిలము బంటారు యాపరెల చేత ఎల్లుబై ఎల్లావే మా ఊరాలెల్లమ్మ రెండేసిన పూలు ఇద్దరు శివసత్తులు మా ఊరాలెల్లమ్మ గజగలియమ్మ వయ్యార వలకంగా పంకరపమ్మ వంట ముద్దుల గుమ్మ జమదగ్ని ఇల్లారా జనదేక సుందారి తల తలకు వెర్యంగా తలకుడు దారంగా మూడేసిన పూలు ముగ్గురు శివసత్తులు కాలగలియమ్మ మా ఊరాలెల్లమ్మ గజగలియమ్మ వయ్యార వలకంగా గవ్వాల పేరులే మహిషాసురు మరిది ఎల్లమ్మ కవ్వాల పేరులు ఘనమైన పాములు ఇరగుడు కోడే పూలు నినుగొలవ గద్దెగదలియమ్మ మా ఊరాలెల్లమ్మ నాగేసిన పూలు నలుగురు శివసత్తులు కాలగలియమ్మ మా ఊరాలెల్లమ్మ గజగలియమ్మ వయ్యార వలకంగా పలకవందల చీరే యాపరిల్ల రవికే పిడికేడు నముల్ల పిడిల కుచ్చారమ్మ అమర గద్దెల ఆడలాడవేమి ఐదుగురు శివసత్తులు కాలగలియమ్మ మా ఊరాలెల్లమ్మ అమ్మవారి